సరే ఇంకొకటి బంగ్లాదేశ్ సరిగ్గా వక్ఫ్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి బంగ్లాదేశ్లో బాలీవుడ్కి ఏ సంబంధం? మీరు ఈ మధ్య నిన్న మొన్న బంగ్లాదేశ్ని బాలీవుడ్ మీద కలిపిరు. బంగ్లాదేశ్ని బాలీవుడ్ ఎందుకు అంటే ఈ దేశంలో ఈ దేశ ప్రజల యొక్క డబ్బుతోటి విలాసవంతమైన జీవితాలు గడుపుతూ సక్సెస్ అనేది అయితే బెంచ్ మార్క్ ఉంది చూసినావా. ఇంతకుముందు సక్సెస్ అంటే 100 రోజులు నడుస్తే సినిమా సక్సెస్ అంటున్నాడు. ఇప్పుడు ఈ 100 కోట్లు సెలక్షన్ చేస్తే సక్సెస్. ఆ 100 కోట్ల కలెక్షన్ చేసే సక్సెస్ను ఈ భారతీయుల యొక్క డబ్బుతోటి ఎంజాయ్ చేస్తూ తుచ్చమైన బ్రైబులకు సిగ్గుమాలినటువంటి కొంతమంది బాలీవుడ్ యాక్టర్లు భారతదేశానికి 2000 కిలోమీటర్ల దూరంలో అక్టోబర్ 10, 2023 రోజు ఇజ్రాయెల్ వల్ల యూత్ ఫెస్టివల్ చేసుకుంటుంటే దొంగల్లాగా గాజా నుంచి గ్లైడర్లు వేసుకొని వచ్చి ఆ యూత్ ఫెస్టివల్లో దాడి చేసి విచక్షణారహితంగా కాల్చి ఆడవాళ్ళని రేప్ చేసి ఇండ్లలోకి పోయి ముసలి కట్టేసి చిన్నపిల్లలను ఓవెన్లో పెట్టి మార్చి ఊచకోత కోసి ఆడపిల్లలను సెక్స్ స్లేవులుగా ఎత్తుకొని పోయి ఊరేగించి బట్టలు ఓడించి ఊరేగించినటువంటి నరహంతకుల మీద ఇజ్రాయెల్ ప్రతిక్రియగా దాడి చేస్తే అది యుద్ధం. నువ్వు వచ్చి గెలికినవు, వాడు వచ్చి కొట్టిండు, యుద్ధం. నేను వచ్చి నీ మీద దాడి చేస్తే దాడి, ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, కొట్టుకుంటున్నారు యుద్ధం. యుద్ధంలో బాంబులు పడతాయి, బాంబులు పడుతుంది, నువ్వు గెలకద్దు కదా. ఇఫ్ యూ కాంట్ అఫోర్డ్ ఏ వార్ యూ షుడ్ నాట్ స్టార్ట్ ఇట్. రూల్ ఉంటుంది. నువ్వు యుద్ధం చేసే ధైర్యం లేదనుకో నువ్వు స్టార్ట్ చేయొద్దు. వాడు వచ్చి తన్నిండు అని మళ్ళీ అనొద్దు. పోయినావు ఎందుకు? ఎవడు చెప్పిండు నీకు? ఇరాన్ చెప్పిందని పోయినావు. ఇరాక్ కూడా ఇరాక్ పడిపోయింది కానీ ఇరాన్ చెప్పిందని పోయినావు. ఏమైంది? ఇరాక్ ప్రెసిడెంట్ కానీ ఫ్లైట్లో కొట్టేసారు, హమాస్ కానీ కొట్టేసేసారు. ఎవడు వచ్చిండు నీకు ఇప్పుడు? ఈఆర్ఆర్కి అక్టోబర్ 10 రోజు దాడి జరిగితే నవంబర్ 1కి స్టార్ట్ అయిన యుద్ధం ఇవాళ కూడా జరుగుతుంది. ఎవడన్నా వచ్చిండా? 56 ముస్లిం కంట్రీలలో కూడా వచ్చిండా? ఇరాక్ మధ్యలో ఎగిరితే ఇరాక్ను కొట్టేసారు, జోర్డన్ ఎగిరితే జోర్డాన్ కొట్టేశారు. ఇవాళ వరకు కూడా వచ్చిండు. ఎందుకు గెలుపుకున్నావు అయిపోయింది. నీవే బాంబులు పడుతున్నాయి. నువ్వు గెలుపుకున్నావు కాబట్టి నీ తంతురు అని తెలుసు. ఈ కొడుకుల ఈ తంతురు అన్న విషయాన్ని ఫోటోలు దించి వాడెవడో ఈ గ్లోబల్ పీసు, ఈ ముస్లిం బ్రదర్హుడ్, డీప్ స్టేటు, జార్జ్ సోరస్ గారు ఇచ్చే కక్కుర్తి పైసలు, ఇక్కడ ఇచ్చే పైసలు సరిపోవా నీకు? నీ యాక్టింగ్ని, నువ్వు డ్యాన్సులను, నువ్వు సగం బట్టలు వేసుకున్న, మొత్తం బట్టలు వేసుకున్న, గుడిని, పూజలను, పండగలను, ధర్మాన్ని హేళన చేస్తూ మతం పేరు మీద నువ్వు చులకన చేస్తూ చూపించినా ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కదా అని చెప్పి సిగ్గు తప్పి కూడా కొంతమంది సినిమాలు చూసి నీకు టికెట్లు కొని నీకు 100 కోట్ల సక్సెస్ఫుల్ ఇస్తే అవి సరిపోవని వాడిచ్చే బిచ్చానికి నువ్వు ఇక్కడ బాలీవుడ్ యాక్టర్లు డబ్బులు తీసుకొని ఆ లైసెన్స్ రఫాన్ పెడతావు. టాలీవుడ్ కూడా మహేష్ బాబు బిడ్డ కూడా అందరికీ వర్తిస్తాయి. అందరికీ వర్తిస్తాయి అంటున్నా. నీకు ఇంట్లో అన్నం లేదా? నీకు పూట గతి లేదా? వాడిచ్చే డబ్బులకు నువ్వు అలియా సఫా. సరే, నీ ఐస్ అన్ని రఫా మీద ఉండే, అందుకే బంగ్లాదేశ్ హిందువులు కనిపిస్తలేరా? ఓకే, ఇటువైపు చూడట్లేవు, ఇటు ఎందుకు చూస్తలేవు అంటున్నా. ఇది నీ ఇంటి పక్కనే కదా, నీ మతాన్ని ఆచరించేటోళ్ళే కదా, నువ్వు మొక్కే రాముని మొక్కటోళ్ళే కదా, నీ కృష్ణుని మొక్కటోళ్ళే కదా, నీ శివుని మొక్కటోళ్ళే కదా. నువ్వు జై శ్రీరామ్ అంటే జై శ్రీరాము, నువ్వు పండుగ దీపావళి చేసుకుంటాడు, దీపావళి చేసుకుంటారు కదా, నువ్వు ఇక్కడ దసరా చేసుకుంటారు కదా, నీ తోటి హిందువులే కదా, నీ డిఎన్ఏ కదా. ఆ హిందువులను నరకి ఊతకోత వస్తుంటే నీ ఐస్ అక్కడ పోతలేవా? కాకులు ఓడిచినాయి. కాబట్టి ఫస్ట్ బాలీవుడే ఇంకి ఈ తోకగా వీళ్ళంతా టాలీవుడ్ కొడుకులు. కక్కుర్తి, తిండికి గతి లేదు మాకు, ఈ పూటకు తిండి తిన్నాం, నెక్స్ట్ పూటకు తిండి లేదని వాడు వచ్చే బిచ్చాన్ని తెచ్చుకొచ్చి ఆలయసాన్ రఫా పెట్టిన వెదవలీళ్ళు. ఈ కొడుకులు హీరోస్ అంట. హీరోస్ కాదు, వీళ్ళు యాక్టర్లు. డబ్బులు ఇస్తే కానీ యాక్టింగ్ చేయలేని బొమ్మలీళ్ళు. ఛార్జింగ్ పెడితే ఫోన్ ఎట్లా నడవదో, డబ్బులు ఇస్తే ఈ కొడుకులు, డబ్బులు లేకపోతే కొడుకులు యాక్టింగ్ చేయరు. ఈ కొడుకులు వీళ్ళకు ఫ్యాన్స్, ఈ సిగ్గులే వాళ్ళు. యాక్టర్ అంటే ఎట్లుండాలి? నువ్వు ఐడియల్ ఉండాలి. నువ్వు ఐడియల్ చేసినట్టు ఇక్కడ కూడా చేయాల్సింది వెంటనే. వాడు పొద్దున్న లేచి జిమ్ములు వేస్తుంటాడు. వాడు అక్షయ్ కుమార్ గాడు వాడు
పాన్ మసాలాలకు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. తిండి లేరా నీకు? ఇంత తిండి అన్నం పెట్టలేరా? ఇంత తిండికి పైసలేవా? మందు తాగమని అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. సోడా ఏం తిండికి గతి లేదా? పొద్దున్న లేచి ఇట్లా జిమ్ములు చేసుకుంటా, రన్నింగ్ చేసుకుంటా, సైక్లింగ్ చేసుకుంటా వీడియోలు పెడతాడు ఇన్స్టాగ్రామ్లలో. టీవీలలోనేమో పాన్ కావు, పాన్ మసాలా కావు, ఏదో రజనీగంధా కావు అని చెప్పి అడ్వర్టైజ్ చేస్తారు. తిండి గతి లేదా? సిగ్గు లేదు? పాన్ మసాలా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకపోతే అన్నం తిండి లేదు నీకు? సిగరెట్లకి బాలీవుడ్లో అందరికన్నా హైయెస్ట్ పేడ్ యాక్టర్ ఆడు. 70 కోట్లు ఇస్తారు మనకు ఒక సినిమాకు. ఒక్కొక్క జీవితంలో ₹1 కోటి చూడాడు, 70 కోట్లు తీసుకుంటాడు. 70 లక్షలు చూసిన లేడు ఎవడు. ₹1 కోటి చూడంటున్నా జీవితం మొత్తం సంపాదించి, వీడు 70 కోట్లు తీసుకుంటాడు సినిమాకు. వాడు ఏమైనా తీసుకొని పాన్ మసాలాలు ప్రొడ్యూస్ నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఇస్తావు. ఇచ్చింది కాక ఆలాయిసార్ రఫా. అవును. మరి హిందూస్ ఏమైందిరా నీకు? బంగ్లాదేశ్లో హిందువులు, అందుకే షేమ్ అని బాలీవుడ్ అని పెట్టిన. నేను ఆఫ్ఘనిస్తాన్లో లాస్ట్ సిక్ కూడా ఇండియాకి వచ్చేసిండు. ఆఫ్ఘనిస్తాన్లో నేనేం చెప్తున్నా, అక్షయ్ కుమార్ వాళ్ళ రాష్ట్రం వాళ్ళు. అక్షయ్ కుమార్ కెనడియన్ తెలుసా మీకు? కెనడియన్. బట్ ఇండియన్ కాదు, కెనడియన్. పంజాబీ కాబట్టి చెప్తున్నా. లాస్ట్ సిక్ పంజాబ్ ఆరిజిన్స్ అంతే, కెనడియన్. కెనడియన్ మొన్న రినౌన్స్ చేసిన వాడు ఇప్పటిదాకా ఓటు హక్కు లేదు, అందుకే అన్నాడు ఎలక్షన్లో వాడు ఓటు వేసినట్టు చూపించాడు. వాడికి ఓటు హక్కు లేకుండా ఇప్పుడు ఓటు హక్కు వచ్చిందేమో ఇండియన్ సిటీని తీసుకున్నాడు. వాడు ఏమని ఉండని, ఐ డోంట్ కేర్ ఈజ్ పర్సనల్ థింగ్స్. కానీ బీయింగ్ అన్ ఐడల్, నేను ఐడల్గా అందరు చూస్తున్నాను, అక్షయ్ కుమార్ అని చూస్తున్నప్పుడు అంతే రెస్పాన్సిబుల్. 40-50 మంది ఇచ్చారు అందులో. రకుల్ ప్రీత్ సింగ్, సమంత, ఈ మహేష్ బాబు బిడ్డే పేరు ఏదో ఉంటుంది. తిండి గతిలేవు, తిండి గతిలేవు కదా. పొద్దున్న నెక్స్ట్ పూటకు తిండి ఎట్లా అని ఆలోచించాలి కదా. వాళ్ళు ఆడు పైసలు ఇస్తే, ఆ సూరజ్ గారు పైసలు ఇస్తే భిక్షం వేస్తే ఆ భిక్షంతో పోయి అన్నం కొనుక్కొని తినాలి ఇప్పుడు. అందుకే వీడిని పెట్టిరు. అదే పక్కన ఉన్న హిందూ సరే ఓకే, మేము కూడా ఎన్ని పైసలు ఇచ్చిండో జార్జ్ సూరజ్ గారు చెప్తే, నీకు టికెట్లు కొంటున్నాగా నీ బొందకు, నీ సినిమా నువ్వు దరిద్రమైన సినిమాలు తీస్తే మేము బొందకు టికెట్ కొడతాం కదా, అంతే చందాలు వేసుకొని ఇస్తాము. ఆలాయిస్ అని బంగ్లాదేశ్ హిందూస్ అని కూడా పెట్టుర్రి. చెప్పమని అదన్నా చెప్పమని ఎన్ని పైసలు ఇస్తే పెట్టిర్రు. అదే చందాలు వేసుకొని ఇస్తాం. ఇస్తారేమో గుళ్ళకి చందాలు ఇస్తున్నాం, అన్నిటికి ఇస్తున్నాం కదా. సినిమా టికెట్లకు కూడా ఇస్తారు. ఇంకా పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, ఈ నాకు బూతులు వస్తాయి. ఇలా కదా చందాలు వేసి ఇస్తాము. పోయి ఆల్ ఆయిసాన్ బంగ్లాదేశ్ హిందూస్ అని చెప్పి ఒక పోస్ట్ అయితే పెట్టాం మనం. పైసలు ఇస్తేనే చేస్తారు కదా. అవేదో పైసలు చెప్తే మేము మనం చందాలు. మిగిలిన వాళ్ళు కూడా స్పందించాలి కనీసం ఆ స్థాయిలో కాకపోయినా మనుషులుగానే కనీసం ఒక మాట. లేదు ఇప్పుడు ఏమవుతుందంటే, స్పందిస్తే ఏమవుతుందంటే ఇక్కడున్న ముస్లిం ఫ్యాన్లు హట్ అయిపోరు, మరి ఇక్కడ ఉన్నటువంటి హిందువులు హట్ కావాల్సిన. కానీ సిగ్గులేదు కదా. ఓకే, నువ్వు రోజు గుడిని తిడుతుంటే కూడా వాడు సినిమా చూస్తున్నావు. అవును, ప్రకాష్ గారు వాడు పొద్దున్న లేచి ఇదో మతమా ఇదో దరిద్రమా అని చెప్తుంటే వాని సినిమా మనం చూస్తుంటే ఇంకా మనకు సిగ్గు లేదు కదా. అందుకే వాడు మనల్ని అంత పెద్ద పట్టించుకోడు. ఒక సెటానిక్ వర్సెస్ అని ఒక సినిమా వచ్చింది తెలుసా? సెటానిక్ వర్సెస్ అనే ఒక మూవీ జీసస్ క్రైస్ట్ లైఫ్లో ఒక ఇన్సిడెంట్ మీద తీశారు. ఓకే, ఆయన లైఫ్లో ఒక ఇన్సిడెంట్, కాంట్రవర్షియల్ అంటారు దాన్ని. వాళ్ళు అనుకుంటారో వీళ్ళు అనుకుంటారో తెలియదు. అది ముస్లింలకు కూడా కనెక్ట్ అవుతుంది, సెటానిక్ వర్సెస్. ఓకే, మరి ఎట్లా అడుగుతుంది అంటే ఇక మళ్ళీ ఇబ్రాహిం ఇదంతా వేరే చరిత్ర. సో సెటానిక్ వర్సెస్ అనే మూవీ తీసింది ఎవరు? ఒక క్రిస్టియన్. యాక్ట్ చేసింది ఎవరు? ఒక క్రిస్టియన్. ఇండియాలో సినిమా రిలీజ్ కావద్దు అంటాడు, ఎందుకంటే ఇది మా మతానికి వ్యతిరేకం అంటాడు. తీసింది ఎవడరా? తీసిందే నీవాడు క్రిస్టియన్. యాక్ట్ చేసింది ఎవడరా? యాక్ట్ చేసింది క్రిస్టియన్. నీ మతానికి వ్యతిరేకమైతే వాడని తీసిండు. ప్రపంచంలో క్రిస్టియన్ మతం పుట్టిన దేశంలోనే వాళ్ళకి లేని ఇబ్బంది నీకెందుకు వచ్చింది అంటే, ఎక్కువ బుజ్జగించి చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు. మా ఇంట్లోనే ఇన్సిడెంట్ చెప్తాం. మా ఇంట్లో ఇవాళ పాయసం చేస్తారు, పరమాన్నం చేస్తారు కదా, అలా కాజులు కిస్మిస్లు బాదం అన్నీ వేస్తారు కదా. మా పాప నేను పరమాన్నం తింటా కానీ కాజు తినా అని చిన్నపిల్లలు అంటారు కదా. అట్లా సినిమా చూడొద్దు, ఎందుకు చూడొద్దు, సినిమా చూస్తే తగలబెట్టేస్తాం అనగానే బ్యాన్ చేసేసారు సెటానిక్ వర్సెస్. ఓకే, అవును, అట్లా కొన్ని పుస్తకాలను కూడా బ్యాన్ చేసినారు, చాలా బ్యాన్ చేశారు. నీకు ఏం అఫెండ్ అవుతుంది? డావిన్సీ కోడ్ అనుకుంటా, బహుశా డావిన్సీ కోడ్ ఏంది? సెటానిక్ వర్సెస్ ఏమో సల్మాన్ రష్దీ రాసింది. సారీ, సినిమా పేరు డావిన్సీ కోడ్. నేను కన్ఫ్యూజ్ అయినా. సినిమా పేరు డావిన్సీ కోడ్. సెటానిక్ వర్సెస్ అని సల్మాన్ ఖుర్షిద్ రాసింది, సల్మాన్ రష్దీ రాసింది. ఆయన మీద మొన్న పాపం సల్మాన్ రష్దీ సినిమా, ఆయన బ్రిటిష్ పాతరు. సెటానిక్ వర్సెస్ అనే ఒక ఇస్లాం మతానికి సంబంధించి అందులో తప్పులు ఇప్పుడు ఏం రాసిందో నాకు తెలియదు. అది రాస్తే
16 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆయన వేటాడి యుఎస్లో దాడి చేసినాడు. అవును, ఇలా చావు బతుకుల మధ్యలో బతికే ఉన్నాడు ఇప్పుడు. చావు బతుకులు అవును, అంత శాంతియుతం వాళ్ళు. కాబట్టి వీళ్ళని ఏమనంటే తంతరు కాబట్టి వాడు వాళ్ళని ఏమన్నాడు. లజ్జా తస్లీం అల్ హస్నైన్ మన దగ్గరనే హైదరాబాద్లో దాడి జరిగింది ఆమె మీద. ప్రపంచంలో 56 ముస్లిం దేశాలు ఉన్నాయి. నేనున్న తస్లీమా నజ్రీన్ మీద దాడి జరుగుతున్నప్పుడు ఆ ప్రెస్ క్లబ్లో నేను రిపోర్టర్గా కూర్చున్నా అక్కడ. ఏమది కాదు, నేను రిపోర్ట్ 56 ముస్లిం దేశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్లో ఒక ముస్లిం మహిళను బంగ్లాదేశ్కు రావద్దని వెళ్ళగొడితే శరణం ఇచ్చింది భారతదేశమే. 56 ముస్లిం దేశాలు ఉన్నాయి. మళ్ళా ఫస్ట్ తస్లీమా నస్రీన్, ఓకే, తర్వాత షేక్ హసీనా. రెండోసారి షేక్ హసీనా ఎందుకు 56 దేశాలకు పోకుండా ఈడికి ఎందుకు వచ్చిందని అంటే రిఫార్మ్స్ చేస్తే నచ్చదు. అట్లనే నరేంద్ర మోడీ ఈ రిఫార్మ్స్ చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి నచ్చలేదు. ఓకే, షేక్ హసీనా ముస్లిమే. నిన్న ఓవైసీ అన్నాడు షేక్ హసీనాకు నువ్వెట్లా ఇక్కడ షెల్టర్ ఇస్తావు అని చెప్పేసి ఓవైసీ ఏదో క్వశ్చన్ చేసి. రిఫార్మ్స్ నచ్చావు మాకు. అవి 15 సంవత్సరాల క్రితం ఎట్లయితే ఏ కాలమాన పరిస్థితులు, జనాల అలవాట్లు, వాళ్ళ జీవనశైలిని బట్టి అప్పుడు కట్టుబాటు ఎట్లయితే పెట్టుకున్నామో ఇప్పుడు కూడా అవే పెట్టుకుంటాము. మంచి అయితే కంటిన్యూ చేయడం తప్పలేదు. మంచి అన్నీ నేను అంటలేను. ఓకే, నేను మతం పేరు కూడా తీసుకుంటలేను. ఓకే, ఇంతకుముందు టాపిక్ కట్టు ఇప్పుడు చెప్తున్నా. 15 సంవత్సరాల క్రితం కాలమాన పరిస్థితులు, జీవన విధానము, ప్రజల అలవాట్లను బట్టి ఆ టైంలో మేము కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాం, కొన్ని రూల్స్ పెట్టుకున్నాం. అవి ఇప్పటికీ ఇంప్లిమెంట్ అవుతాయి యాజ్ ఇట్ ఈస్, తూచా తప్పకుండా అని నమ్ముతారు. లేదురా బాబు, 1500 సంవత్సరాల క్రితం మైకులు లేకుండా ఇప్పుడు మైకులు వచ్చినాయి, లౌడ్ స్పీకర్లు పెడతారు. ఇక మనం అన్నీ వద్దు, ఇక హట్ అవుతారు మళ్ళా. మైకులు లేకుండే మైకులు వచ్చినాయి. అప్పుడు సిమెంటు, స్టీలు, బ్రిక్కు లేకుండే మట్టి గోడలు ఉంటుండే. ఇప్పుడు సిమెంటు, స్టీలు, బ్రిక్కులు వచ్చినాయి. అప్పుడు ట్రైన్లు, ఫ్లైట్లు, టెలిఫోన్లు, సెల్ ఫోన్లు లేకుండే ఇప్పుడు వచ్చినాయి. కాలం మారిందిరా అంటే మేమైతే మారం అంటారు. లేలే మారింది అని ప్రయత్నం మారింది కాబట్టి మనం కూడా మార్చుదాము అనేది ప్రయత్నం చేయబోయారు కదా, అందుకే వెళ్ళగొట్టారు. దారుణం. ఇది బంగ్లాదేశ్ పరిస్థితి. సరే, ఓవరాల్గా కొన్ని కాంట్రవర్సీలు అయితే అయినాయి. ఆ కాంట్రవర్సీకి నాది బాధ్యత లేదు, వకీల్ గారిది బాధ్యత. నేను క్లెయిమ్ చేస్తున్నా ముందే ఒక చర్చ. ఎందుకంటే మీరన్న వక్ బోర్డు మీదనే నేనేదో వక్ బోర్డు జగిత్యాలలో ఇట్లనే ఇష్యూ అయితే వక్ బోర్డు చీరలో వక్ బోర్డు వాళ్ళు జగిత్యాలలో ఇబ్బంది పెడుతున్నారని రాసినందుకు కేసు వేసారు నా మీద. కాబట్టి నేను ఆ మాట స్పష్టంగా మళ్ళొకసారి క్లియర్గా చెప్తున్నా. కానీ కేసు వేసినాక 4 రోజులకే ఏకంగా కేంద్ర ప్రభుత్వమే దాంట్లో మార్పులు కావాలి ఖచ్చితంగా కానీ వాళ్ళే తీసుకొచ్చారు. మరి కేసు వేసిన వాళ్ళు ఆలోచించుకోవాలి దీనికి సంబంధించి. ఇది ఈ అంశాలకు సంబంధించి క్లియర్గా ఒక అభిప్రాయము సిఏఏ కానీ, ఎన్ఆర్సీ కానీ, లేకపోతే ట్రిపుల్ తలాక్ కానీ, ఇప్పుడు వస్తున్నటువంటి యూసీసీ కానీ, ఈ చట్టాలపైన ఎవరు తప్పుడు ప్రాపగండా చేస్తున్నారు, ఏది నిజం, ఈ 2 అంశాలపై న్యాయ నిపుణుడుగా ఉన్నటువంటి కరుణాసాగర్కి ఇచ్చినటువంటి స్పష్టమైనటువంటి వివరణ.